ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతమైన స్థలముల మీద ఆసీనుడవైన తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప తండ్రి, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపాక్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినంను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, దినము తండ్రి నీ యొక్క కృపాక్షేమాన్ని మాకు అందిస్తూ క్షేమముగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇచ్చిన ఈ నూతన దినమకై స్తోత్రాలు. ఈ ఉదయము మొదలుకొని ఈ రాత్రి వరకు తండ్రి, ఈ దినమంతయు మాకు తోడై నడిపించండి దేవా. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ప్రయాణాలలో ప్రభా, నీ నామానికి మహిమకరముగా మేము జీవించటకు సహాయము చేయండి. మా యొక్క మాట తీరు, మా యొక్క నడవడిక నీ నామాన్ని మహిమపరిచే విధముగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. దేవా, తోడై నడిపించండి. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. 116వ కీర్తన 5వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. అవును తండ్రి, నీవు దయ కృప కనికరములు కలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ యొక్క దయ కనికరమును కృపను మాపై కుమ్మరిస్తూ మమ్మల్ని దినదినము పోషిస్తున్న దేవా, నీకు వేలాది స్తోత్రాలు. నీవు నీతిమంతుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము అనీతిమంతులమై ఉన్నప్పుడు తండ్రి, మమ్మల్ని నీతిమంతులుగా మార్చిన గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీవు వాత్సల్యత గలవాడవు తండ్రి. నీ యొక్క వాత్సల్యతను, ప్రేమను, కృపను మాకు చూపిస్తున్న గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, మేము కృంగి ఉన్న సమయంలో మమ్మల్ని రక్షించే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిరాశ నిస్పృహలో కృంగుదలలో ఉన్నప్పుడు లేవనెత్తే దేవుడవై ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో తోడై నడిపించండి. వారి కుటుంబాలలో ప్రభా సమాధానము, నెమ్మదిని, శాంతిని అనుగ్రహించండి తండ్రి. ఏ కుటుంబం అయితే సమాధానము లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలో వారు చేస్తున్న పనులలో విజయము పొందుకోలేక ఉన్నారో తండ్రి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పనులలో విజయమును అనుగ్రహించండి. నిరాశ నిస్పృహల నుంచి లేవనెత్తండి తండ్రి. నీ ఉన్నతమైన మార్గంలో నడిపించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. దేవా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒంటరిగా ఉండి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి. మీ యొక్క ధైర్యాన్ని అందించండి. మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించుచున్నాం తండ్రి. దేవా, రక్షణ లేక, మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ, మారు మనసును అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే స్తోత్రాలు. కుటుంబాల మధ్య, భార్య భర్తల మధ్య సమాధానము లేక, సంతోషము లేక, ప్రేమ లేక ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. సమాధానము, సంతోషము, ప్రేమ కలిగి జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా తండ్రి, ఎలాంటి పాపానికి చోటునియక నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి. చక్కటి సంబంధాల చేత ప్రభు వారి వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కోర్టు కేసులు, భూమి గొడవలు, ఆస్తి గొడవలు అంటూ కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి గొడవను కొట్టివేయండి. కోర్టు కేసును కొట్టివేయండి తండ్రి. సమాధానము, నెమ్మదిని దయచేయండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రభా, ప్రత్యేకంగా చిన్న బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క సురక్షితమైన హస్తముల కింద వారిని దాచి
తండ్రి మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి, కాచి కాపాడండి యేసయ్య. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి తండ్రి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని అందించండి, ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మంచి జ్ఞానమును దయచేయమని, తోడై నడిపించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.